Hi, good morning everybody. Today's short 6x minus 10y plus 3 is equal to 0 మరియు kx minus 5y plus 8 is equal to 0 సరళ రేఖలు సమాంతరంగా ఉంటే k విలువను కనుగొనండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన మనకు సరళ రేఖలు వచ్చేసి 6x minus 10y plus 3 is equal to 0. ఈ సరళ రేఖ అనేది a1x plus b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలోను మరొక సరళ రేఖ kx మైనస్ 5y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సరళ రేఖ అనేది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో మనకి ఇక్కడ సమాంతరంగా అన్నప్పుడు ప్యారలల్గా అన్నప్పుడు నియమం a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 రూపంలో ఉండాలి. మరి ఇక్కడ a1 అంటే ఎంతండి 6, a2 అంటే k ఈజ్ ఈక్వల్ టు b1 అంటే -10, b2 అంటే -5, మైనస్ క్యాన్సల్, 5 1 జా 5 2 జా అంటే 6/k ఈజ్ ఈక్వల్స్ టు 2. క్రాస్ మల్టిప్లై ఇక్కడ ఏం లేదంటే 1 కదండి, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 6 into 1 ఈజ్ ఈక్వల్ టు 2 into k అవును కదా. మరి 6 1 జా 6, 2 into k అంటే 2k, వేర్ k ఈజ్ ఈక్వల్ టు 6/2, 2 1 is 2 3 జా, వేర్ k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.